నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు. అనేక విషయాలు వారితో చర్చిద్దాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. అసెంబ్లీకి సంబంధించి ఈసారి జరిగే వర్షాకాల సమావేశాల్లో కూడా రాకపోతే గైర్హాజరు అవుతుందనేది డిప్యూటీ స్పీకర్ కూడా మాట్లాడారు, మిగతా అనేక మంది మాట్లాడుతున్నారు. దీని మీద చంద్రబాబు కూడా వైనాడ్ పులివెందులు అనే మాట కూడా స్టేట్మెంట్ ఉండడం జరుగుతుంది. ఏంటి అసలు ఈసారి వస్తారా జగన్మోహన్ రెడ్డి? రాష్ట్రంలో విపరీతంగా జరుగుతున్న చర్చ, జగన్మోహన్ రెడ్డి వస్తారా రారా అనేది ఏంటి దాని మీద? ఒకవేళ ఈసారి రాకపోతే గైర్హాజరు, ఎందుకంటే ఎంత కాదన్నా డిస్క్రిషనరీ అనేది ఖచ్చితంగా సభలో స్పీకర్కి ఉంటుంది కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు, అసలు ఎలా జరగచ్చు? ఒకటేంటంటే ఇది ఫస్ట్ వాళ్ళు రెచ్చగొట్టే విధానంలో మాట్లాడుతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు రెచ్చగొట్టే విధానంలో మాట్లాడుతున్నారు అంటే అసెంబ్లీకి రావాలి రాకపోవటం అనేది మా పార్టీకి ఉన్నటువంటి స్టాండ్ బట్టి ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 2.5 సంవత్సరాలు అసెంబ్లీకి రాలా. మరి మేము కూడా అదే డిస్క్రిప్షన్ పవర్ నిజంగా ఉపయోగించాలి కదా. అదే వాళ్ళ శాసనసభ్యులు కూడా చాలా మంది రాలా, మరి అదే పవర్ ఉపయోగించాలి కదా. అసలు వీళ్ళ అసెంబ్లీ గురించి రూల్స్ గురించి మాట్లాడేది ఏంటి? అసెంబ్లీ గురించి రూల్స్ గురించి ఎవరు మాట్లాడు? కానీ ప్రతిపక్షంలో ఎన్ని సీట్లు వచ్చినా ప్రజల గొంతుగా పాలకపక్షం కాదు ప్రతిపక్షమే. కానీ ప్రజల గొంతుగా మీరు ఎందుకు వినిపించట్లా? ఆ రోజు 23 సీట్లు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు అంటే సభలో ఇటు అధికార పక్షానికి ఇటు ప్రతిపక్షానికి, ఆ రోజున్న ప్రతిపక్షానికి వాగ్వాదాలు జరిగినా వచ్చారు. తర్వాత పర్సనల్గా వెళ్ళిందనే కోణంలోనే కదా ఆ రోజు మీరన్న 2.5 సంవత్సరాలు వచ్చారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకని రారు అనేది కదా. ఇప్పుడు మీరన్న ప్రతిపక్షంగా బలంగా వాయిస్ వినిపించాలన్నారు కదా. ఎస్, చాలా వ్యాలిడ్ పాయింట్. ఎప్పుడు వినిపించగలుగుతాం? అది 175 మంది ఎమ్మెల్యేలకి లాగా ట్రీట్ చేస్తే మాకు ఒక రోజు మైక్ వచ్చిద్దా? 4 రోజులకు 3 రోజులకు ఒక రోజు వచ్చింది మైక్. ఇంక సభలో ఎక్కడ వినిపిస్తారు వాయిస్? మీరు చెప్పండి. ప్రతిపక్ష ఇప్పుడు అసెంబ్లీలో ఆ 11 మంది ప్రతిపక్ష హోదా వాళ్ళు ఇవ్వలేదు, ఓకే. ఆ 11 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చే టైము 11 మంది మాట్లాడటానికి ఛాన్స్ ఉంటుంది కదా. ఎప్పుడు ఒక రోజు కూడా రాదంటున్నాను. ఒక రోజు ఒక 5 నిమిషాలు వస్తుందేమో ఏది ఒక ఎమ్మెల్యేకి, ఇంకో రోజు ఇంకో 5 నిమిషాలు ఇంకో ఎమ్మెల్యేకి వస్తేమో. వాళ్ళేమో అసెంబ్లీలో ఒక 5 గంటలు జరిగింది అనుకున్నాం పర్ డే ఒక రోజులో. 5 గంటల్లో 4 గంటల 50 నిమిషాలు వాళ్ళే మాట్లాడేసి మీకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తా మాట్లాడండి అంటే అది ప్రతిపక్షంగా మా వాయిస్ వినిపించినట్టు ఎట్ట అయ్యిద్ది? దానికాడికి అసెంబ్లీకి వెళ్ళటం దేనికి? మీరు వాళ్ళు అన్నది అసెంబ్లీలో 4 పార్టీలు ఉన్నాయి అన్న. 4 పార్టీలలో 3 పార్టీలు ఒకవైపు ఉన్నాయి, మిగిలింది ఒకటే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అపోజిషన్ అంటే ఏంటి? మీరు అధికార పార్టీకి ఎంత టైం ఇస్తే అపోజిషన్కి అంత టైం ఇవ్వాలి. సో మీరు అడిగినన్నిటికీ మేము సమాధానం చెప్పడానికి, మేము అడిగినటికి మీరు చెప్పడానికి, సో దానికి సంబంధించిన అర్థవంతమైన చర్చ జరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు లైక్ డిబేట్స్, ఇప్పుడు డిబేట్స్ కూడా మాకు అట్లా జరుగుతున్నాయి. ఎట్లా? ఆ డిబేట్స్లో యాంకర్ నుంచి కొన్ని చోట్ల అయితే యాంకర్ తెలుగుదేశం, జనసేన విశ్లేషకుడు ముసులు ఒకరిని లేదా బీజేపీ వాళ్ళని, 4 వాళ్ళు ఉంటారు. 4, 10, 40 నిమిషాలు వాళ్ళకి వస్తే మాకు 10 నిమిషాల టైము, 10 నిమిషాలకి మేము చెప్పాలి అన్నీ. సో ఇక్కడ అది కూడా ఉండదు. మరి ఇక రావట్లేదు అని అంటే అసలు అసెంబ్లీ లాగా జరుగుతుందా? ఆయన అసెంబ్లీ గురించి పేర్లు చెప్పరు కానీ చాలా శాటిలైట్ ఛానల్స్లో వైసీపీ ప్రతినిధులు వెళ్ళే అవకాశం ఉందా? వెళుతున్నారా? మేము 4 ఛానల్ తప్ప అన్నిటికి వెళ్తున్నాం కదా. 4 ఛానల్ మేము బ్యాన్ చేసాం. అది తెలుగుదేశం ఛానల్, ఈటీవీ, TV5, ABN, మహా న్యూస్. మిగిలిన అన్ని ఛానల్కి మేము వెళ్తున్నాం కదా. వెళ్తున్నా అక్కడ ప్రతినిధులు అదే. ఇప్పుడు కూటమి 3 పార్టీలు ఒకటే అయితే ఒకళ్ళనే పిలవాలి కదా. అంతే, 3 వాయిస్ ఒకటే కప్పుడు 3 పిలిచి 10 నిమిషాలు మాట్లాడిస్తాం. అది మాకు డిస్కషన్ అక్కడ. మిగతా ఛానల్స్ లో కూడా మీరు చాలా చోట్ల అట్లనే ఉంటున్నాయి. అప్పుడు ఏంటంటే మళ్ళీ మేము అడుగుతుంటే అదేంటి మరి టైం మాకు రాదు కదా అని అంటే ఇంకెవరన్నా కొంచెం న్యూట్రల్గా ఉండి కొంచెం మాట్లాడే అనలిస్ట్ని పెడతాంలే. సో ఇట్లా ఉంటుంది. అప్పుడు అర్థవంతంగా చర్చ ఎక్కడ ఉంటుంది? డిస్కషన్ మీకు ఎంత టైం దొరికితే నాకంత టైం దొరికితే నేను బాగా మాట్లాడగలుగుతానా, మీరు బాగా మాట్లాడతారు, ఎవరిది ఎక్స్ప్లెయిన్ జరిగితే అది డిబేటే కాదు. ఇప్పుడు మీరు అన్న అసెంబ్లీ సార్, అసలు అసెంబ్లీలో వీళ్ళు రూల్స్ గురించి అడుగుతున్నారు కదా. వీళ్ళకి రూల్స్ గురించి మాట్లాడే హక్కు ఉందా? ఫస్ట్ పాయింట్. 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని 2014-19 మధ్య తీసుకొని 4 మంత్రి పదవులు ఇచ్చి అక్కడే కూర్చోబెడితే ఇంక వీళ్ళు అసెంబ్లీ గురించి రూల్స్ గురించి మీరు అసెంబ్లీకి రారని చెప్పి వీళ్ళు మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా లేదా? మాట్లాడేటప్పుడు అవతల మాట్లాడే వాళ్ళకి వాల్యూ ఉండాలి. సో వాళ్ళు నీతిగా నిజాయితీగా గవర్నమెంట్ అనలేము. ఇప్పుడు గవర్నమెంట్ అంటే టెక్నికల్గా మాట్లాడుకుంటే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా, పునరాలోచిస్తారా ప్రతిపక్ష హోదా మీద? ఇవ్వనని చెప్పారు కదా. ఏమని అవ్వదు. ఏమంటున్నాడు ఆయన? మేము ఎమ్మెల్యేకి ఎంత టైం ఇస్తాం, మీరు కూడా పులివెందుల ఎమ్మెల్యేకి అంతే టైం ఇస్తాం, మీరు రావాలి అంటాడు. అది ఎమ్మెల్యేగా మేము రావాలా వద్దా ఆయన ఎవరు చెప్పడానికి? ఎమ్మెల్యేగా మేము రావాలా అంటే ఏం లేదు, అవమానిస్తానికి ఆల్రెడీ 2 సార్లు జరిగింది అవమానం.
ఫస్ట్ రోజే వీళ్ళ అసెంబ్లీ జరిగినప్పుడు ఏదైతే ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి చేత అపోజిషన్ లీడర్ చేత ఏదైతే ఎమ్మెల్యే ఓత్ అనేది చేయించాలి. సో అప్పుడు చేయించాల, మంత్రులందరిది అయిపోయినాక తర్వాత చేయించారు. అంటే మాజీ ముఖ్యమంత్రి ప్రోటోకాల్లో ముఖ్యమంత్రి తర్వాత వస్తారండి మీరు అనేది, యాజ్ ఎమ్మెల్యేగా హౌస్ లో ప్రమాణ స్వీకారం. హౌస్ లో ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే ఓతులో మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు చేసిన తర్వాత సీఎం తర్వాత అపోజిషన్ పార్టీ ఉన్నది ఏకైక పార్టీ చెప్తున్నారుగా. అది అక్కడే స్పీకర్ అక్కడ నుంచి వాళ్ళు స్టార్ట్ అయ్యింది. రెండోది ప్రస్తుతం ఉన్న స్పీకరు, ప్రస్తుతం ఉన్న డిప్యూటీ స్పీకరు వాళ్ళు బయట మాట్లాడుతున్నటువంటి మాటలు, అసెంబ్లీలో కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు, బయట కూడా మాట్లాడిన మాటలు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి భౌతికంగా ఉన్నాడు కదా, ఆయన పోలేదు కదా ఇంకా, ఇట్లాంటి మాటలు స్పీకర్ మాట్లాడితే ఆ చైర్లో వెళ్ళి మేము ఏమని మాట్లాడాలి. రెండు, వాళ్ళు బయట ప్రెస్ మీట్లు పెడతా మేము ఎమ్మెల్యేకి ఎంత టైం ఇస్తావు, నువ్వు ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్ అంతే టైం ఇస్తావు, నువ్వు వస్తావా రావా, ఇదేంటి రెచ్చగొట్టే విధానమే కదా. సో మీరు టైం ఇవ్వండి. ఎట్లా ఓకే మీరు చెప్పిన వర్షన్ ఓకే, కానీ పబ్లిక్ వాయిస్ ఎక్కడి నుంచి వినిపిస్తారు మీరు? ప్రజా ప్లాట్ఫామ్లోనే. ఇటు మీడియా ప్లాట్ఫామ్లో అంతంత మాత్రమే మీరు చెప్తున్నారు, ఇక్కడేమో సభకి రావట్లేదు. 2017-19 ఎట్లా వినిపించాం సార్ మేము? జనాల్లో పాదయాత్రకి వెళ్ళి వినిపించాము మా వాయిస్ని. అప్పుడు మేము అసెంబ్లీకి వెళ్ళలేదు కదా 2017-19. మేము ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాం, ప్రజలకు చెప్పాం, ఇది కూడా మా దగ్గర కూర్చున్న ఎమ్మెల్యేలని మా దగ్గర కూడా యాత్ర ఉంటుందా? కన్ఫామ్ గా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర 2.0 ఉంటుంది. ఇంకా 19కి ముందు వచ్చిన రియాక్షన్ ప్రజా చైతన్య సంకల్ప యాత్ర, ఐ థింక్ ప్రజా సంకల్ప యాత్రలో వచ్చిన మైలేజ్ కానీ ఆ రిసీవింగ్ కానీ పబ్లిక్ తీసుకున్న ఇది కానీ ఇప్పుడు ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువ ఉంటుంది సార్ ఈసారి, ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 2014-19 మధ్య ప్రజలు పడినటువంటి బాధలో కష్టాల కంటే ఇంకా ఎక్కువ కష్టాలు ఈరోజు పడతా ఉన్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజలు ఎంత బాధలు పడ్డారో అంతకు మించి ఆయన ఇప్పుడు రెండోసారి పడ్డప్పుడు ఇంకా ఎక్కువ బాధలు పడతారు. ఎందుకు? మొన్నటిదాకా సంక్షేమ ఫలాలు వాళ్ళకి అందిని సడన్గా ఆగిపోయినాయి. ఇప్పుడు మీరు నెల నెల ఈఎంఐలు కడతారు సార్, సంవత్సరం ఒక 5 సంవత్సరాలు కట్టారు. సో అది ప్లానింగ్. నెక్స్ట్ది ప్రతి నెల ఆగిపోయింది, రావట్లా. 12 నెలల్లో ఏదో ఒక నెల ఈఎంఐలు కూడా సగమే ఎత్తున్నారు. మరి ఏం చేయాలి మీరు? బడ్డెన్ అవుతుంది కదా, బడ్డెన్ హెవీ బడ్డెన్ కదా. ఏదైనా ఒక నెల లేట్ అయ్యి నెల ఎవడో దగ్గర అప్పులు తీసుకుంటాం చేస్తాం, రెండో నెల అయితే ఏదో ఒకటి, లేదా మూడో నెల అన్నారు 3 కలిపి వచ్చినాయి అనుకో రిలీఫ్ అవుతాం. సో ఏమీ రాకపోతే ఏం చేయాలి? ఇప్పుడు మీరు అన్నారు రైతు భరోసా ఎగ్జాంపుల్, రైతు భరోసా 20,000 మొట్టమొదటి ఏడాది ఇస్తామన్నారు, గుండు సున్నా. 8,000 సుమారు 8,000. రెండో ఏడాది ఇప్పుడు 14,000 ఇస్తామంటున్నారు. కేంద్ర ప్రభుత్వం 6,000 కాకుండా వీళ్ళు 14 ఇస్తామంటున్నారు. 5,000 6,000 3 విడతలు 2,000 వాళ్ళు ఇచ్చేది. 6,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చి మేము 14 ఇస్తామంటున్నారు. 14 కూడా ఒక 5,000 వేశారు. ఈ 15 నెలల్లో రైతుకు వచ్చిన డబ్బులు ఎంత అంటే 5,000. రైతన్నకు వచ్చిన డబ్బులు కేవలం 5,000. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే 2 విడతలు వచ్చాయి. సో దట్టు 7 లక్షల మంది కోత విధించారు. ఇప్పుడు తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమంది అన్నారు కదా. కానీ సంక్షేమ పథకాల విషయంలో బ్రాండ్ అంబాసిడర్ వైసీపీ అని చెప్పచ్చు, కానీ దాని ప్రభావం బడ్జెట్ మీద, రాష్ట్ర వనరులు, ఆదాయ వనరుల మీద పడలేదా అంటే? లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్లాన్డ్గా రాష్ట్ర ఆదాయాన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి పెంచాడు. ఎప్పుడైనా నగదు బదిలీ జరగాలి, నగదు అక్కడే రొటేషన్ అయితే మీకు జిఎస్టీ వసూలు. నగదు బదిలీ డైరెక్ట్గా లిక్విడ్ క్యాష్ రూపంలో జరగాల, లేదా వస్తు మార్పిడి కానీ, సేవల రూపంలో కానీ, వస్తు పునరుత్పత్తిలో కానీ పరిశ్రమల ద్వారా జరగాల? 2 రకాలు ఉంటాయి ఇక్కడ. మీరు అన్న దాంట్లో ఇప్పుడు సార్, మీకు మీ చేతికి ఇప్పుడు 10,000 డబ్బులు ఉన్నాయి, ఏం చేస్తారు మీరు? బట్టలు కొనుక్కోవటం, లేదా ఇంట్లో కిరాణా సామాను కొనుక్కోవటం, లేదా బంగారం కొనుక్కోవటం, ఏదో వచ్చినటువంటి డబ్బులను బట్టి ప్లానింగ్. 10,000 అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. సపోజ్ మీ చేతికి ఒక కుటుంబానికి 1,00,000 వచ్చిందండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దాన్ని పిల్లలకు సైకిళ్ళు కొనుక్కోవటం, లేదంటే పిల్లలకు సంబంధించి ఇంకేదన్నా వాళ్ళకి సంబంధించిన యూటిలిటీస్ అవి ఎక్కడ కొనుక్కుంటారు? వాళ్ళు వచ్చి హైదరాబాద్లోనో ఢిల్లీ వెళ్ళి కొనుక్కోలేరు కదా. అదే దగ్గర ఉన్నటువంటి దగ్గరలో ఉన్న మున్సిపాలిటీలోనో ఎక్కడన్నా, లేదంటే కొన్ని ఊర్లోనే ఉంటాయి కొన్ని చోట్ల అయితే అక్కడే కొనుక్కుంటారు కదా. సో నగదు రాష్ట్రంలోనే రొటేషన్ అయింది. దానివల్ల మీకు జిఎస్టీ ఆదాయం అనేది గణనీయంగా పెరిగింది. సో అది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. కోవిడ్ సమయంలో అమెరికా కూడా అదే చేసింది. సో వాళ్ళకి అక్కడ డబ్బులు రొటేషన్ అవ్వడానికి వాళ్ళకి డబ్బులు ఇచ్చింది. సో వాళ్ళు ఏం చేస్తారు? అక్కడే ఖర్చు పెట్టాలి. సో ఇప్పుడు రావట్లా. గతంలో ఒక రాజు డబ్బులు ఇవ్వాలంటే ఫ్రీగా ఇవ్వకుండా గుంటలు తవ్వని డబ్బులు ఇస్తాం, పూడ్చండి డబ్బులు ఇస్తాం, మనీ మార్కెట్లోకి వెళ్ళడానికి చేసి. ఇప్పుడు మీకు అట్లప్పుడు ఆ డబ్బులు రావట్లా, మొత్తం వ్యాపారాలన్నీ
అన్నీ పడుకొని ఉన్నాయి వ్యాపారాలు. మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేయండి. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సపోజ్ రోజుకు 10,000 నడిచేటటువంటి దుకాణం ఈరోజు 4,000 5,000 వ్యాపారం కూడా నడవట్లా. అంత డిజాస్టర్ ఉంది. ఎందుకు? జనాలకి డబ్బులు లేవు కదా, ఉంటేనే కదా కొనుక్కునేది. ఇప్పుడు నా దగ్గర చేతిలో డబ్బులు ఉంటే వెళ్ళి బట్టలు ఏదో కొనుక్కోవాలి ఉంటాను సార్. ఈ నెల నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేస్తాం సార్? ఉన్నాయి వేసుకుంటాం కదా. ఈ పాయింట్కి వచ్చేసరికి అసెంబ్లీ గైర్హాజరు అనే పాయింట్కి వస్తే వైనాడు పులివెందుల అని మాట్లాడుతున్నారు. రెండవది లిక్కర్ స్కామ్కి కూడా లింకు ఇచ్చి ఉచ్చు బిగిస్తుంది అనేది రాజకీయ వర్గాల్లో అయితే చర్చ నడుస్తోంది. మరీ ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన, మోడీని కలవటం, జగన్మోహన్ రెడ్డి ఫైలు అమిత్ షా టేబుల్ మీద ఉంది అనే జరుగుతుంది. ఒకవేళ జరిగితే ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు మీ అధినేతకు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు జరిగే అవకాశం ఉందా సార్? ఫస్ట్ మీ నాన్న పులివెందుల, ఇప్పుడు పులివెందుల దగ్గరకు వచ్చి పులివెందుల్లో ఆడాళ్ళందరిని బంధించేసో, పులివెందుల్లో ఉన్న అందరిని బంధించేసి మీ యువతలో మేము పులి అయిపోయామంటే అట్లా ఎవరు, దాన్ని పిల్లి అంటారు. పులివెందుల్లో తొడగొట్టాలి అని అంటే పులివెందుల్లో జనాలను పోలీసులతో బంధించేసి నేను తొడగొట్టేసా అది నేను చెబితే దాన్ని అవదు. అది మీరు చెప్పింది మన జెడ్పీ ఎన్నిక గురించి. అయితే నేనేమంటానంటే ఎంత చేసినా గతంలో 5 నుంచి 6 దశాబ్దాల రాజకీయం చూసుకుంటే కడప జిల్లాలో మరీ ముఖ్యంగా ఎక్కడ కూడా టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు. కానీ ఫస్ట్ టైము కడప ఎమ్మెల్యే గెలవటము, మాధవి గారు గెలిచారు, రెడ్డప్ప గారు మాధవి, తర్వాత మొన్న జెడ్పీ గెలవటం. మరి అది చూసుకుంటే మీరు అన్నదంటే 2014-19 మధ్య కూడా ఎమ్మెల్సీని గెలిచారు. ఏమైన తర్వాత ఎన్నికల్లో ఇదే వివేకానంద రెడ్డి గారిని ఓడించి తొడలు కొట్టుకున్నారు కదా. ఎస్ మేము ఈసారి పులివెందులు గెలిచేస్తాం, ఇదిగోండి వివేకానంద రెడ్డి గారిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించేసామని చెప్పి తొడలు కొట్టేసుకున్నారు కదా. తర్వాత ఏమైనా తొడలు రాసుకుపోయి పెద్ద పెద్ద పుండ్లు అయ్యి 23 సీట్లు వచ్చినాయి. సో ఇప్పుడు కూడా పులివెందులో జెడ్పీడీసీయో, ఒంటిమిట్ట జెడ్పీడీసీయో అక్రమ మార్గంలో దొంగ ఓట్లతో గెలిచేసి మేము గెలిచేసామంటే అట్లా. జెడ్పీ ఎన్నిక తర్వాత, ఫలితాల తర్వాత కొంత వైసీపీ శ్రేణుల్లో, నేను అధినేతని చెప్పను, నైరాశ్యం ఏమైనా ఉందా అంటే? కసి పెరిగింది సార్. నైరాశ్యం కదా, కసి వచ్చింది. కసి పెరిగింది. ఎందుకు కసి పెరిగిందంటే మనం ఉన్నప్పుడు ఇలా చేయలేము, వీళ్ళు ఇంత దారుణంగా చేస్తున్నారు, సో మనం ఏంటనేది చూపించాలి వీళ్ళకనే కసి పెరిగింది. అది రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రస్ఫుటం అవుద్దా సార్? వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఇలానే అన్యాయంగా అక్రమంగా గెలవడానికి ప్రయత్నిస్తారు. కానీ అప్పటికి ఇప్పటికీ, ఎందుకంటే మొన్న మొత్తం శ్రేణులందరినీ అక్కడ మోహరించేశారు. రేపొద్దున అన్ని చోట్ల ఎలక్షన్ జరుగుతుంది. సో రెండోది ఏంది, జనసేన తెలుగుదేశం వాళ్ళు కూడా రేపొద్దున ఫైటింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా. వాళ్ళు కూడా పోటీ పడతారు కదా, మాకు కావాలి ఇక్కడ ఎంపీటీసీ, మాకు కావాలని. సో అక్కడ జరిగిద్ది. సో రకరకాల ఉండే కొందికి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఒక చోట 2 చోట్ల ఇద్దరు కాంప్రమైజ్ అయితే, అంటే ఇప్పుడు మనం మొన్న సార్వత్రిక ఎన్నికల్లో చూసాం 100% కాంప్రమైజ్ అయ్యారు. అంటే ఇద్దరు అడ్జస్ట్ అయ్యారు. ఇటు జనసేన అడ్జస్ట్ అయింది, అటు టీడీపీ అడ్జస్ట్ అయింది. ఏ నియోజకవర్గంలో కూడా జనరల్గా కోయిలేషన్ గవర్నమెంట్స్ ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గొడవలు అవుతాయి. కానీ ఇటు శ్రేణుల్లో కానీ, కేడర్లో కానీ, అధినాయకత్వంలో కానీ, నేను 2 పార్టీలు చెప్తున్నా, అంటే బీజేపీది అంత ప్రామాణికంగా చెప్పక్కర్లేదు, ఈ 2 పార్టీల్లో ఎక్కడ వివాదాలు జరగలా. ఎందుకు మొన్న జరిగిందంటే సార్, ఫస్ట్ టైం కాపు కమ్యూనిటీ నిజంగా చాలా మంచి కమ్యూనిటీ. పాపం అవకాశాలు ఎప్పుడు ముఖ్యమంత్రిగా కానీ ఎప్పుడు అవకాశాలు రాకపోయినా కూడా ఏ రోజు కూడా వాళ్ళు లేదులే మనకి రాలేదనే ఎప్పుడు ఆ భావన కూడా ఎప్పుడు లేకుండా, ఎస్ వాళ్ళు ఉన్నంతలో అంత మంచిగానే అందరికీ సహకారం అందించేటటువంటి కమ్యూనిటీ. అలాంటి మన కమ్యూనిటీలో ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఒక ఉద్రిక్తత రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేశాడు. ఆ ఉద్రిక్తత రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నంలో వాళ్ళు నిజంగా ఆత్మాభిమానాన్ని చంపుకొని, పవన్ కళ్యాణ్ కోసం వాళ్ళ ఆత్మాభిమానాన్ని చంపుకొని కూడా పనిచేశారు మన ఎలక్షన్లో. ఫస్ట్ టైం జరిగింది అది. సో కానీ దాని తర్వాత ఆ గెలిచిన తర్వాత చూస్తే ప్రతి నెల ఇంకా ఆత్మాభిమానాన్ని చంపేస్తున్నాడు. మరి అన్నప్పుడు రేపు అదే మీరు చెప్తున్నా సైమల్టేనియస్గా మీరు చెప్పింది వాస్తవం అయి ఉండొచ్చు. కానీ అదే టైంలో పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోటి నుంచి కూడా 15 ఏళ్ళు మేమే వస్తాం, మేము కలిసి ఉంటామని చెప్తున్న సందర్భం కదా ఇప్పుడు. అదే సార్. కానీ ఎలా ఉంటారు ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్? సరే మన పవన్ కళ్యాణ్ కోసం వాళ్ళు కొంత ఆత్మాభిమానాన్ని ఏదో చేసుకున్నా కూడా, కానీ ఇప్పుడు ఇంకా మీరు వాళ్ళ కిందే పని చేయాలంటున్నాడు. సో ఎట్లా? సో ఒకసారి ఏదో పవన్ కళ్యాణ్ కోసం చేశారు, ఆయనేమో అందులో ఈసారి దామేషా ప్రకారం గతంతో ఇచ్చిన సీట్లు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన సీట్ల కంటే ఇంకా ఎక్కువ సీట్లు ఇస్తుందేమో టీడీపీ పవన్ కళ్యాణ్ లోకల్ బాడీస్కి. తెలుగుదేశం వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు ఏమన్నా దాంట్లో కూడా. ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు చూడలేదా?
ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ దగ్గర ఎమ్మెల్యేలు ఎవరు సార్? తెలుగుదేశం వాళ్ళే కదా, వాళ్ళని తీసుకొచ్చి సీట్లు ఇస్తారు. అప్పుడు ఒరిజినల్ గా పనిచేసి జెండా అయితే జనసేన వాళ్ళు, జెండా అయితే జనసేన వస్తుందిగా మీరు అన్నట్టు. సార్ ఏం చేయాలి? ఆ జెండాను 30 ఏళ్ళు వాళ్ళ కింద బానిసలాగా బతకమంటే ఆత్మాభిమానాన్ని ఎందుకు చంపుకుంటారు? ఒకసారి నీ కోసం ఏదో చేశారు, కష్టమైనా నష్టమైనా వాళ్ళు భరించారు, ప్రతిరోజు నువ్వు భరించమంటే ఎట్లా? అసలు మన మెయిన్ పాయింట్కి వస్తే, అసెంబ్లీలో ఒకవేళ అనర్హత పడితే మీరు రావని గంటాపదంగా చెప్తున్నారు. మీ పార్టీ స్టాండ్ అది అర్థమైపోయింది. డిస్క్రిషనరీ ఉపయోగించి బై లా స్పీకర్ నిర్ణయం తీసుకుని గైర్హాజరు అయితే, నిర్ణయం తీసుకుని అర్హత వేటు పడితే ఉప ఎన్నికలు వస్తే ఎట్లా ఉంటుంది? పార్టీలో రాజకీయ ముఖ చిత్రం, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ముఖ చిత్రం. జరగడం అంశాన్ని ఎందుకు మనం ఇప్పుడే మాట్లాడుకోవటం అనేది నా అభిప్రాయం. మీరైతే తేల్చి చెప్పారు రారని, పార్టీ సిద్ధాంతం వెళ్ళే అవకాశం ఉందా? వెళ్ళము. ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటే తీసుకోమనండి. అప్పుడు ముఖ చిత్రం ఎలా ఉంటుంది? తీసుకోమనండి సార్ అంటున్నా. అప్పుడు ముఖ చిత్రం ఎందుకు వద్దాం? ఎందుకు 11 మంది మీద వేయమనండి, ఒక పులివెందులు ఎందుకు? 11 మంది మీద మేము అనర్హత వేటు వేస్తున్నామని వేయమనండి. ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. వైసీపీకి ఉన్న బలం ఏంటి? 151 సీట్లల్లా 151 23 11-3 మారింది. మా బలం సంఖ్యాబలం కాదు సార్. ఇప్పుడు మా బలం ప్రజల ఓటింగ్, మా బలం. దాన్ని ఒక సంఖ్యతో మీరు చూస్తున్నారు. ఇప్పటికీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వేలాది మంది మీద కేసులు పెట్టినా ఎవడన్నా ఒక్క రోజన్నా తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరే మా మీద కేసు తీసేయమని అడిగాడా? పెట్టుకుంటే ఇంకో కేసు పెట్టుకోరా అన్నారు. కానీ అదే మా బలం. మా బలం బలమైనటువంటి కార్యకర్తలు. ఎస్, కార్యకర్తలు, మా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, గ్రామీణ స్థాయిలో మా కార్యకర్తలు. నిజంగా మీరు వాళ్ళని చూసి మేము గర్వంగా ఫీల్ అవుతాను సార్. వాళ్ళు కొట్లాడతారు కింద అక్కడ రచ్చబండ దగ్గర కూర్చొని. సో అలాంటి కార్యకర్తలు మాకు. ఈ విషయానికి వస్తే అన్ని పార్టీల్లో కొద్దిగా అటు ఇటుగా కార్యకర్తలు, పొలాలు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, ఆస్తులు స్థిరాస్తులు గట్టి ఆస్తులు అమ్ముకొని మధ్యతర ఉన్నత వర్గాల వారిని. మీరన్న దాంట్లో కార్యకర్తలలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి మిగిలిన వాళ్ళకి ఆ డిఫరెన్స్ వచ్చినప్పుడు మేము ఎక్కువ రోజులు ప్రతిపక్షంలో ఉన్నాం. 2009 నుంచి మేము ప్రతిపక్షమే. అంటే ఎక్కువ రోజులు అని చెప్పడానికి మీరు ఎక్కడి నుంచి లెక్కేస్తున్నారు? 2009 నుంచి లెక్కేస్తున్నారు. 2009లో రాజశేఖర్ గారు చనిపోయినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వైపు నడిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ వైసీపీ జోనర్ మొత్తం కూడా కాంగ్రెస్ జోనర్ కాదా? కాంగ్రెస్ కార్యకర్తలు కాదా? అది మేము అపోజిషన్ ఉంటున్నాం సార్. అక్కడ నేను ఎట్లప్పుడు 2004 నుంచి 14 వరకు ఉన్నారు పార్టీలో. ఎక్కడ సార్? 2004 to 9 వరకు వేయండి మీ లెక్క. కాదు ఇప్పుడు 95 నుంచి 2004 దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. సో 2004 to 9 కేవలం 5 ఏళ్లే రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి. అవును. సో దాని తర్వాత మళ్ళీ మేము ప్రతిపక్షమే 10 ఏళ్ళు. అంటే స్వపక్షంలో పక్షం కొన్నాళ్ళు, తర్వాత ప్రతిపక్షం. మాక్సిమం వైసీపీ వాళ్ళు నడిచారు. వైసీపీ అంటే అపోజిషన్ కింద కదా. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం అప్పుడు కష్టపడి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినా ఇక్కడ పాదయాత్రలో, సో జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల పాదయాత్రనో జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలనో అయితే కార్యకర్తలు తన కష్టంతో వాళ్ళ కష్టంతో నిలబెట్టారు. దాని తర్వాత మేము అధికారంలోకి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్పరెంట్గా వ్యవహరించాలి, ఎక్కడ కూడా ఇది జరగకూడదు, ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చాలని లెక్కర కానీ అదేవిధంగా ఇసుక కానీ ఎక్కడ కూడా మా కార్యకర్తలకి ఎక్కడ లేదు. సో మళ్ళీ బిల్లులు కూడా రాలా అట్లా చెప్పుకుంటే, అయినా కూడా స్టిల్ నిలబడ్డారు. మళ్ళీ ఇప్పుడు కేసులు పెడుతున్నా కూడా ఇంకా స్టిల్ నిలబడ్డారు. మరి ఇంత బలమైన కార్యకర్త ఎక్కడ దొరుకుతాడు? వైఎస్ఆర్సీపీ చేసుకున్న అదృష్టం కార్యకర్తలు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఆటుపోట్లను తట్టుకొని ఆస్తులు అమ్ముకున్న, ఎన్ని అవమానాలు పడ్డా, జైలుకు పంపించిన నికార్సుగా నిలబడ్డాడు కార్యకర్త. అంటే అదే మా బలం. ఏంటి మీ బలం అంటే సంఖ్య కాదు. సో మొన్న కూడా ఈవీఎంల మాయో ఇంకో మాయలతో అన్ని రకాలున్న 40% సింగిల్గా నిలబడ్డారు కదా. 40% వచ్చింది మీరు చెప్తున్నారు. ఈ పాయింట్ నేను పాయింట్ అవుట్ చేస్తాను మిమ్మల్ని. 40% వచ్చింది అన్నారు. ఈవీఎంల మాయ అని మీరు కోడ్ చేస్తున్నారు. 40% మరి ఈవీఎంల మాయ కాదా? 60% రావాలి మాకు లెక్క ప్రకారం. మార్జిన్ 20 కదా. మీరు ఏమన్నారు? మీకు వచ్చిందేమో జెన్యూనిటీ అంటున్నారు. 50% మాకు 2019లో వచ్చింది సార్. అంతకంటే ఎక్కువ రావాలి. ఈవీఎంల మాయ అయితే ఈ 40% వస్తాయా? 40% కంటే ఇంకా తగ్గించడానికి అవకాశం లేకుండా పోయింది. అప్పటికే 90,000 మెజార్టీలు, 80,000 మెజార్టీలు, 2 లక్షలు పెట్టలేరుగా. ఓకే, మీకు చూస్తుంటే ఆ మెజార్టీలు అర్థం కావట్లా. ఎవరు సార్? కొనతాల రామకృష్ణ ఎప్పుడు రాజకీయాలు వదిలేశాడు? జనసేనలో రాజశేఖర రెడ్డి గారు తర్వాత. ఎందుకంటే ధర్మవరం కాదు సార్, ధర్మవరం సత్యకుమార్ మంత్రి. ఇప్పుడు కూడా మీరు అడగండి, పలానా ఊరు చెప్పి ఏ మండలంలో ఉందో చెప్పానండి. 15 నెలలు అయింది ఆయన అధికారంలోకి వచ్చి మంత్రి. ఇక పలానా ఊరు ఏ మండలంలో ఉందని చెప్తే చూసుకోకుండా చెప్పలేడు. వీళ్ళందరూ ఎమ్మెల్యేలు మంత్రులు అయిపోతే అంటే కూటమి గాలిలో గెలిచారనుకోవచ్చు కదా. ఏం గాలి సార్? ఏడన్నా కనపడింది అసలు మీకు గాలి? గాలి లేదే 164 వచ్చాయంటారు. అదే కదా సార్ మ్యాజిక్.
పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి మ్యాజిక్ జరగలేదా? ఇదే మాట 2019లో ఘోరంగా ఓడిపోయిన ఆ రోజు టీడీపీ అన్నది కదా. టీడీపీ అన్నది, కానీ వాళ్ళు కోర్టుకి వెళ్ళారా ఒక రోజన్నా? వాళ్ళు ఏమైనా పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి తేడా ఉందని చెప్పారా? ఈవీఎంలో బ్యాటరీ ఛార్జింగ్ మారిందని చెప్పారా? ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతుంది చర్చ, ఆ రోజు ఎక్కడ జరగల. రెండోది, మాకు వచ్చినటువంటి మెజారిటీలు ఎవరో కొంతమందికి 40,000 50,000, కొంతమంది అయితే 15,000 20,000 మెజారిటీతో గెలిచిన వాళ్ళు ఉన్నారు. సో ఆ తక్కువ 1000లో గెలిచిన వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు ఉన్నారు. సో ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు కదా. సో ఎట్లా అసలు ఎవరో తెలియదు, అసలు వాళ్ళకి రాజకీయం ఏందో తెలియదు, అసలు ఆ నియోజకవర్గ బోటర్లు తెలియదు. ఆదోని ప్రస్తుతం ఎమ్మెల్యే బీజేపీ, ఆదోనికి బోటర్ అనేది తెలియదు ఆయనకి, ఆయన ఎమ్మెల్యే. సో ఇట్లాంటి వాళ్ళని చూస్తే మ్యాజిక్ కాక రెండు పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లు డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? మీరు మా హయాంలో అన్న 2019లో మేము గెలిచినప్పుడు వస్తే మీరన్న ఈవీఎంలు అనేదానికి ఒప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఎక్కడ రాలేదుగా, ఒక ఊర్లో పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి ఒక్క ఊర్లో కూడా తేడా రాలేదు కదా. ఇప్పుడు 49 లక్షలు తేడా వచ్చింది కదా. రెండోది, బ్యాటరీ ఛార్జింగ్ ఎట్లా పెరిగిద్ది? బ్యాటరీ ఛార్జింగ్ మీరు స్విచ్ ఆఫ్ చేస్తుంటే తర్వాత ఆన్ చేస్తే బ్యాటరీ ఛార్జింగ్ ఎలా పెరిగిద్ది? దీని ఏమంటారు, ఈవీఎం మిరాకిల్ అంటారు కదా. సో ఇది ఎవిడెన్స్ ఉంది. రెండు వీవీప్యాట్లను తగలబెట్టేశారు. ఇది 45 days ఉంచాల్సిందని ఇమీడియట్గా తగలబెట్టిచ్చేసాడు ముఖేష్ కుమార్ మీనా. మరి ఎందుకు తగలబెట్టించాడు? కోర్టులో కేసు ఉంది కదా, తగలబెట్టకూడదు కదా. సో మరి డెఫినెట్లీ జరిగింది అనేది ఒప్పుకోవాల్సిందే కదా. అంటే ఈ విషయంలో ఏదైతే హాజరవుతారా లేదా, మీ స్టాండ్ ప్రకారమే మీ పార్టీ, మీ నాయకుడు, మీ సభ్యులు హాజరవుతారా లేదా, ఒకవేళ హాజరు కాకపోతే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఒకవేళ గైర్హాజరు వేస్తే ఉప ఎన్నికలు జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయి, ఉప ఎన్నికల తర్వాత కానీ గైర్హాజరు జరిగితే కానీ ఏపీ రాజకీయ ముఖ్యచిత్రం ఎలా ఉండబోతుందో వేచి చూద్దాము. థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.